వీరభద్రకాళి మాత నమో నమో. జగన్ గారు మన రాష్ట్రానికి పట్టిన శని. ఎందుకంటే తమిళనాడు వాళ్ళ రాష్ట్రంలో ఎంత కొట్లాడుకున్నా వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసము సమిష్టిగా ఐకమత్యంగా ఎట్లా సాధించుకుంటారో చూసినాం. జల్లికట్టు అవన్నీ వాళ్ళ జోలికి వాళ్ళ ప్రాంతీయ భాషకు కూడా తమిళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అటువంటిది జగన్ గారు మొదటి నుంచి అమరావతి అంటే ఇష్టము. 30,000 ఎకరాలు ఇంకా పైన ఎక్కువ ఇంకా బాగుంటుంది. హైదరాబాద్ మించిన రాజధాని చేయాలా, నదీ జలం మధ్యలో ఉండాలా, అన్ని సదుపాయాలు ఉండాలా. బెంగళూరుకి కర్ణాటకకి బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది. ఇట్లా అవన్నీ చెప్పి డ్రామాలు చెప్పిన మనిషి ఒకరికి కీర్తి రాకూడదు, పేరు రాకూడదు. అమరావతిని నాశనం చేయాలని చూసి అవుతుంది. అమరలింగేశ్వరుడు అమరావతి ఎవడు చేత కాదు. ఇంక వీరభద్రుడు వీరభద్రరావు వచ్చి కట్టిస్తాడు. ఎవడి వల్ల కాదు మీతో పోలవరాన్ని. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ దిశానిర్దేశం. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరం. ఇప్పుడు అన్న క్యాంటీన్లతోనే కలకల్లాడుతుందిరా. బీదోళ్ళు అన్నం తింటున్నారు 5 రూపాయలకి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రాష్ట్రంలో అసలు మీలాంటి వాళ్ళు రాజకీయాలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. మీ మీద అన్ని కేసులు ఉంటాయి. 16 నెలలు జైలు శిక్ష చేసి ఎవరు కుట్రలు. నిజంగా డబ్బులు మీవి సీజ్ కాలేదా? సీజ్ చేసి విడిపించుకోమని నేను డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి ఓకిలతో ఇన్ని చేసుకుంటుంటే ఇంకా జనాలు ఎరే పప్పులు అనుకుంటున్నారా? ఏమంత జ్ఞానం లేకుండా ఉండదు అనుకుంటారా? వివేకానందని ఎవరు చంపిరి? ఇవన్నీ కేసులు ఏమవుతుండవి, ఎట్లా, ఏం కథ, ఏమంతా నీవు నారాసుల చరిత్రని కత్తిపట్టించి చంద్రబాబు చంపాడు వివేకానందన్ అంటే ఎట్లా? ఈ ఎర్రగొర్రెలంతా ఎట్లా చెప్పాలి చెప్పు? ఇంకా ప్రజలందరినీ ఏమనుకోవాలి? ఇంకా కార్యకర్త ఇంకా నీ నాయకులు అంటే మావిగన్ అంటే మావిగన్. ఏం రా పాశ్చాత్య కల్చర్ ఏం రా నాయన అది? మావిగన్ ఏమది? గన్నులతోనే కల్చరా? అమరావతి అమరలింగేశ్వరు ఉంది ఎక్కడ? గన్నులు సాక్షాత్ ఆ ఇంద్రుని అమరావతిని దింపి పాలిస్తాడు వీరభద్ర. ఇదంతా మన ఆయన శాసనం రా. మీరు అనుకుంటే జరగడం లేదు. మీరంతా పిచ్చుకులంతా మనుషులు. మీరు కాలగర్భంలో కలిపేస్తాడు. ఎప్పుడు పిచ్చోళ్ళు చేసి తిప్పుతున్నాడు. ఇంక నాయన నిన్ని జగన్ గారు మీరు పిచ్చోళ్ళు అయితే తిరుగుతారు. తస్మా జాగ్రత్త. రాజకీయాలు చేయకోకుండా వాళ్ళందరూ రాజకీయం అంటే తెలియదు, అభివృద్ధి తెలియదు. ఏం జనాలకు డబ్బులు పెట్టి పంచితే అభివృద్ధి చెందుతారా? ఎవడు డబ్బు సొమ్మని పంచుతారు. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు చంద్రబాబు గారు ఉంటే ఆయనను అమరావతి పోలవరం అన్ని పనులు చేసి చేతైనంత వరకు అప్పుల రాష్ట్రాన్ని తీసుకుపోయినాడు. నువ్వేం చేసినావు? వచ్చి అన్ని పప్పుల పిల్లలు వచ్చి నన్ను 3 లక్షల కోట్లు దగ్గర పంచినా అంటే ఎవడు పంచమంటారు? మళ్ళీ రాజధానికి ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఖర్చు పెడితే రేపు పొద్దున్న దుడిచి పెడతారు. పెట్టుబడి పెట్టలేకుండా ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు సాక్షికి అంత పెట్టుబడి పెట్టలేకుండా ఉగ్గుగా లాభాలు వస్తావా? అయిపోతే ఎదిగిపోతుందా? ఏం బుర్రలు పనిచేస్తున్నావా? మట్టి బుర్రలో మేమేమన్నంత. తస్మాత్ జాగ్రత్త. మీ అందరు నాడదేయడానికి వీరభద్ర స్వామి వచ్చినాడు. ఆట గడిచినాడు కాబట్టి మీ ఆటలు సాగడం లేదు. మీకే తిప్పి కొడుతున్నాడు. జై వీరభద్రకాళి మాత నమో నమో. మరియు